కృష్ణ అనే ఒక వ్యక్తి సినీ పరిశ్రమలో నిచ్చెన ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి ఆ నిచ్చెన పట్టుకున్న వ్యక్తులు వారిద్దరూ, అలాగే నాగేశ్వరరావు గారు. కాబట్టి మనసారా ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక వెండితెర అరుణకిరణం టి కృష్ణ ఈ పుస్తకాన్ని జనంలోకి తీసుకురావడానికి సారథ్యం వహించిన పసుపులేటి రామారావుని మనసారా అభినందిస్తున్నాను. ఎందుకంటే రామారావు ఇలాంటి పుస్తకాలతో వ్యాపారం చేసుకోవాలనుకునే మనిషి కాదు. ఈ వేదిక మీద ఎంతమంది కూర్చున్నారో అందరూ ఒకరో ఇద్దరు తప్పితే అందరూ లెఫ్ట్ భావాలు ఉన్నవాళ్ళే. మొదటి నుంచి ఏటికి ఎదురించిన వాళ్ళే. యథార్థాన్ని జనంలోకి తీసుకువెళ్ళాలనే ఒక ఆలోచన కలిగిన వాడు ఈ వేదిక మీద ఉన్నవాడు. అలాంటి లెఫ్టిస్టుల్లో ఈ పుస్తకాన్ని మన ముందుకు తీసుకొచ్చిన పసుపులేటి రామారావు చాలా పెద్ద లెఫ్టిస్ట్. 45 సంవత్సరాల క్రితం మెడ్రాస్లో సైకిల్ మీద వెళ్ళిన మనిషి 45 సంవత్సరాల తర్వాత కూడా జస్ట్ ఏడాది క్రితం సైకిల్ విడిచిపెట్టి చిన్న అది ఏమంటారు స్కూటీ పట్టుకున్నాడు. ఇది అతను ఎప్పుడైతే కృష్ణ పుస్తకాన్ని తీసుకురావాలని అతను చెప్పాడో నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మనకి చరిత్రలో, సినిమా చరిత్రలో కమర్షియల్గా ఎవరైతే సక్సెస్ అయ్యారో, పెద్ద పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు, ఎక్కువ ప్రాచుర్యాన్ని పొందారు, అటువంటి వాళ్ళే అలా కనిపిస్తూ ఉంటారు. ఇప్పుడు తెర ముందు పేర్లు చెప్పేటప్పుడు ఓ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, మళ్ళీ కాంతారావు గారిని స్కిట్ చేసేస్తారు. కృష్ణ గారు, సోమబాబు గారు మళ్ళీ కృష్ణరాజుని స్కిట్ చేసేస్తారు. ఇలా పెట్టు ఉంటుంది. ఎందుకు జరుగుతుందో తెలియదు. అలాగే దర్శకులు అంటూ వచ్చేసరికి కొన్ని పేర్లు అలా ప్రముఖంగా వస్తూ ఉంటాయి. కానీ చరిత్రలో ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన స్టైలు, ఒక రకమైన వాళ్ళ మార్గం, కొత్త మార్గంతో వెళ్ళిన దర్శకులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎన్ని సినిమాలు తీశారనేది కాదు, ఏ దారిలో వెళ్ళారు. ఇవాళ కేవీ రెడ్డి గారు గొప్ప దర్శకుడు, బిఎన్ రెడ్డి గారు కూడా గొప్ప దర్శకుడే. కానీ కేవీ రెడ్డి గారు బిఎన్ రెడ్డి కాదు, బిఎన్ రెడ్డి కేవీ రెడ్డి కాదు. ఆయన మార్గం వేరు. కేవీ రెడ్డి కమర్షియల్ మార్గం, బిఎన్ రెడ్డి గారి మార్గం ఒక సమాజానికి సంబంధించిన ఏదో ఒక విషయాన్ని ప్రజలకు చెప్పాలనుకునే మనసు. అలాగే మా జనరేషన్లో కూడా రకరకాల దర్శకులు వచ్చారు. కానీ మొట్టమొదటి చిత్రంతో ఒక కొత్త దర్శకుడు, ఒక కొత్త తరం దర్శకుడు వచ్చాడు అనిపించింది టి కృష్ణ. మరి ఎవరి దగ్గర పనిచేశాడు, ఎలా నేర్చుకున్నాడు అన్నది ఆయన ఎవరి దగ్గర పనిచేయలేదు. రంగారావుతో కూర్చుని చేశాడు. రంగారావు భావాలు చాలా గొప్పవి. రంగారావును తెలుగుతాకి పరిచయం చేసిన వాడిని నేనే. నాకెందుకు అతను విలన వేషాలు వేస్తానంటే నాకు అనిపిస్తున్నా ఏదో ఒక తెలియని ఒక స్పిరిట్ ఉంది రంగారావులో, ఒక స్పీడ్ ఉంది. ఆ స్పీడ్ అతను సక్సెస్ చేసింది. అంటే ఆ తరహా చిత్రాలు జనం కోరుకుంటున్న సినిమాలు. అందరూ ధైర్యం చేసి చేయలేరు, అందరు హీరోలు వాటిలో నటించలేరు, అందరు దర్శకులు తీయలేరు. వాటికి ఒక స్పెషాలిటీ ఉంది. వాస్తవాన్ని వాస్తవంగా చెప్పే శక్తి కావాలి దర్శకుడికి. ఆ దర్శకుడు నిజాయితీ ఉండాలి ముందు. ఇతను చెప్పేది కరెక్టు, ఇతరులో వామపక్ష భావాలు ఉన్నాయి అనే ఫీలింగ్ ప్రజల్లో కలగాలి. ఎవరో కమర్షియల్ డైరెక్టర్ వచ్చి నేను ప్రజలకు సమాజాన్ని బాగు చేస్తానని చెప్తే జనం నమ్మరు.
ఆ నమ్మకం మీదే సక్సెస్ ఆధారపడి ఉంది. అలా నమ్మకాన్ని క్రియేట్ చేసినవాడు కృష్ణ. అతని సినిమా ఎన్ని సినిమాలు తీసిన సినిమాలు 6, 7 సినిమాలు తీసాడు. 7 సినిమాలు, 1 కన్నడ 6 తెలుగు, 1 కన్నడ 6 తెలుగు. 6 సినిమాల్లో అందరి గుండెల్లో, తెలుగు సినీ పరిశ్రమలో 50 ఏళ్లుగా ఉన్న చాలా మంది గుండెల్లో కృష్ణగానే మిగిలిపోయాడు. బహుశా ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ నేను ఏడ్చిన రోజు ఒక రోజు ఉంది. బహుశా బాబురావు తెలుసు అనుకుంటా. కృష్ణ చనిపోయిన రోజున ఆయన దహన సంస్కారాలు పూర్తి చేసి రామారావు కళ్యాణ మంటపంలో సంతాప సభ పెట్టాను. నమ్మండి, 11 మంది వచ్చారు. ఆ రోజున ఇండస్ట్రీ నేను తిట్టినట్టు నా జీవితంలో ఎప్పుడూ తిట్టలేదు. అది మన కమర్షియల్ ఇండస్ట్రీ అంటే. ఇండస్ట్రీ మర్చిపోలేని తెలుగు సినిమా చరిత్రట్టు రాయడం మొదలు పెడితే ఆయనకంటూ ప్రత్యేకంగా 2 పేజీలు కేటాయించవలసినటువంటి ఒక వ్యక్తి మరణాన్ని చెబితే స్పందించని పరిశ్రమతో పని లేదు, కానీ ప్రజలతో పని ఉంది. ప్రజలు నమ్మారు దర్శకుడు కాదని, అభిమానించారు, గౌరవించారు. ఆ ప్రజలకి ఈ పుస్తకాన్ని ఆయన సమర్పించడం అనేది రామారావుని మనస్ఫూర్తిగా అభినందించాల్సిన విషయం. నీ స్నేహితుడు ఎవరో తెలిస్తే నీ క్యారెక్టర్ తెలుస్తుంది. నీ శత్రువు ఎవరో తెలిస్తే నీ కెపాసిటీ తెలుస్తుంది. నా శత్రువుని సెలెక్ట్ చేసుకున్నాను.